హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బంగ్లాదేశ్ లో లాస్ట్ మంత్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ స్ట్రీట్ లో ప్రొటెస్ట్లు చేస్తున్నారు. స్టార్టింగ్ లో ఈ ప్రొటెస్ట్లు కొంచెం పీస్ఫుల్ గానే జరిగాయి, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మాత్రం చాలా భయంకరంగా వైలెంట్ గా తయారైంది. ఎంతలా అంటే బంగ్లాదేశ్ పిఎం అయిన షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుండి ఇండియాకి పారిపోయి వచ్చేంతలా. దీనికి రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రొటెస్టర్స్ అందరూ కూడా ఆమె ఇంటి మీద అటాక్ చేశారు. అండ్ వాళ్ళని ఆపలేక బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయిన వాకర్ ఉజ్జమాన్ హసీనాని పవర్ నుండి తీసేసి 45 మినిట్స్ లో తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లాలని చెప్పి టైం ఇచ్చాడు. అందువల్ల షేక్ హసీనా ఫ్యూ డేస్ బ్యాక్ తన పిఎం పోస్ట్ కి రిజైన్ చేసి దేశం వదిలి వెళ్లిపోయింది. అండ్ బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనా గారు పారిపోగానే వితిన్ 5 hours లోనే అక్కడ ఉన్న హిందూస్ మీద, హిందూ టెంపుల్స్ మీద, హిందూ షాప్స్ మీద, ఇంకా అక్కడ ఉన్న హిందూ హౌసెస్ మీద చాలా వరకు అటాక్స్ జరిగాయి. అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది? ఈ ప్రొటెస్టులు జరగడానికి దీని వెనక ఉన్న కారణాలేంటి? అండ్ షేక్ హసీనా తన పిఎం పోస్ట్ ని ఎందుకు రిజైన్ చేయవలసి వచ్చింది? అక్కడ ఉన్న హిందువుల పరిస్థితి ఎలా ఉంది? అండ్ ఫైనలీ బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ల ఇంపాక్ట్ మన ఇండియా మీద ఉంటుందా? ఉంటే ఎలా ఉండబోతుంది? ఇలా అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. అసలు ఈ ప్రొటెస్ట్లు చేయడానికి దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటంటే రిజర్వేషన్. అంటే బంగ్లాదేశ్ లోని యూత్ అందరూ కలిసి గవర్నమెంట్ కోటా సిస్టమ్ కి అగెనిస్ట్ గా ప్రొటెస్ట్లు చేస్తున్నారు. యాక్చువల్లీ బంగ్లాదేశ్ కోటా సిస్టమ్ పరంగా చూస్తే గవర్నమెంట్ సెక్టర్ లో 56% జాబ్స్ వచ్చి సొసైటీలో వేరే వేరే వర్గాల కోసం రిజర్వ్ చేశారు. కానీ మెరిట్స్ లో చదివి జాబ్స్ తెచ్చుకునే వాళ్ళకి కేవలం 44% జాబ్స్ మాత్రమే మిగిలాయి. ఒక విధంగా ఇండియాతో పోల్చుకుంటే ఈ సిస్టమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ రిజర్వేషన్స్ క్యాస్ట్ మీద కాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో దీని గురించి ఇంకొంచెం బెటర్ గా అర్థం అవ్వాలంటే మనం బంగ్లాదేశ్ హిస్టరీలోకి వెళ్ళాలి. ఆగస్ట్ 15, 1947 లో ఫ్రీడమ్ అనౌన్స్ చేసినప్పుడు ఇండియాలో ఉండే కొంతమంది ముస్లిమ్స్ మాకంటూ ఒక సపరేట్ కంట్రీ కావాలని చెప్పి ఇండియా నుండి పాకిస్తాన్ కి వెళ్లిపోయారు. ఇంకొంతమంది ముస్లిమ్స్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ కి వెళ్లిపోయారు. సో ఈ రెండు ముస్లిం కంట్రీస్ కావడం వల్ల ఆ టైంలో దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. అండ్ ఇప్పుడుండే పాకిస్తాన్ ని వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. అయితే ఆ టైంలో ఈస్ట్ పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా చాలా సోషల్ డిస్క్రిమినేషన్ ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ బెంగాలీ మాట్లాడేవారు. అండ్ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఉర్దూ మాట్లాడేవారు. అయితే ఇది ఒకటే కాదు, వీళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా ఒకరికొకరు సంబంధం లేకుండా పూర్తిగా డిఫరెంట్ గా ఉండేవారు. ఇక్కడ ఉండే వాళ్ళు పూర్తిగా బెంగాలీ మాట్లాడినా కూడా నేషనల్ లాంగ్వేజ్ మాత్రం ఉర్దూగా మార్చేశారు. అంతేకాకుండా అక్కడ ఎకనామిక్ డిస్క్రిమినేషన్ ఉండేది. దేశంలో 59% ఎక్స్పోర్ట్స్ ఈస్ట్ పాకిస్తాన్ నుండి వచ్చేవి. బట్ ఓన్లీ 25% మాత్రమే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ట్ పాకిస్తాన్ కి వెళ్లేవి. ఇది ఒకటే కాదు, దాంతో పాటు అక్కడ పొలిటికల్ డిస్క్రిమినేషన్ కూడా ఉండేది. అండ్ 1970 ఎలక్షన్స్ లో ఈస్ట్ పాకిస్తాన్ కి 162 సీట్లు అండ్ వెస్ట్ పాకిస్తాన్ కి 138 సీట్లు వచ్చాయి. వెస్ట్ పాకిస్తాన్ లోని ప్రజలు వేరే వేరే పొలిటికల్ పార్టీస్ కి ఓట్లు వేశారు. కానీ ఈస్ట్ పాకిస్తాన్ లో అవామీ లీగ్ పార్టీకి మాత్రం చాలా మెజారిటీతో ఓట్లు వచ్చాయి. అండ్ ఆ పార్టీని నడిపిస్తున్నది షేక్ ముజాబుర్ రెహమాన్. అయితే ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ ప్రకారం ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ని అవామీ లీగ్ పార్టీ పాలించాలి. కానీ వెస్ట్ పాకిస్తాన్ మిలిటరీ దీన్ని అస్సలు ఒప్పుకోలేదు. అండ్ అప్పట్లో వెస్ట్ పాకిస్తాన్ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ అయిన యహియా ఖాన్ ఎలక్షన్ రిజల్ట్స్ ని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఇతను ఈస్ట్ పాకిస్తాన్ లో ఒక ఆర్మీని దింపి ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశాడు. దానికి రెస్పాన్స్ గా ఈస్ట్ పాకిస్తాన్ ఫౌండర్ అయిన షేక్ ముజాబుర్ రెహమాన్ ఒక ప్రొటెస్ట్ ని స్టార్ట్ చేశాడు. అండ్ సేమ్ అదే టైంలో వెస్ట్ పాకిస్తాన్స్ మిలిటరీ ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల మీద చాలా పెద్ద ఎత్తున అటాక్ చేశారు. షేక్ ముజాబుర్ రెహమాన్ ని అరెస్ట్ చేశారు. అండ్ కొన్ని వందల వేల మంది ప్రజల్ని చంపేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఈస్ట్ పాకిస్తాన్ లో ఒక పెద్ద మారణహోమమే జరిగింది. అందువల్ల దాదాపు 1 కోటి మంది ప్రజలు అక్కడ నుండి వచ్చి మన ఇండియాలో తలదాచుకోవాల్సి వచ్చింది. సో దీనివల్ల ఈస్ట్ పాకిస్తాన్ లో అప్రాక్సిమేట్లీ 50% పాపులేషన్ వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇది జరిగిన తర్వాత 1971 లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. ఆ వార్ లో బంగ్లాదేశ్ ఫ్రీడమ్ పొందడానికి మన ఇండియా కూడా హెల్ప్ చేసింది అండర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇందిరా గాంధీ. అండ్ ఫైనల్ గా మార్చ్ 26, 1971 లో వెస్ట్ పాకిస్తాన్ నుండి ఈస్ట్ పాకిస్తాన్ కి ఫ్రీడమ్ వచ్చింది. ఈ వార్ తర్వాత వెస్ట్ పాకిస్తాన్ జస్ట్ పాకిస్తాన్ కింద మారింది అండ్ ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మారింది. అండ్ ఆ వార్ విన్ అయ్యి ప్రెసిడెంట్ షేక్ ముజాబుర్ రెహమాన్ ఏం చెప్పాడంటే ఈస్ట్ పాకిస్తాన్ లో ఫ్రీడమ్ కోసం ఎవరైతే ఫైట్ చేశారో, అంటే బంగ్లాదేశ్ ని ఇండిపెండెంట్ కంట్రీ మార్చడానికి ఎవరైతే పోరాడారో ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం ఒక కోటాని క్రియేట్ చేయాలని చెప్పి ఒక కోటా సిస్టమ్ ని తీసుకొచ్చారు. ఆ కోటా సిస్టమ్ కి సంబంధించింది ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్లు కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్ కోటా సిస్టమ్ లో 30% జాబ్స్ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ కోసమే, అండ్ 10% ఉమెన్స్ కోసం, అండ్ 10% జిల్లా కోటా కోసం, అంటే వెనుకబడిన జిల్లాల కోసం, 5% ఎథనిక్ మైనారిటీస్ కోసం, అండ్ 1% రిజర్వేషన్ వచ్చి ఎవరైతే ఫిజికల్ డిజేబిలిటీస్ తో ఉంటారో వాళ్ళ కోసం. సో మీరు ఈ 3 రిజర్వేషన్స్ ని యాడ్ చేస్తే అది 56% రిజర్వేషన్ అవుతుంది.
ఉంటుంది. అయితే ఈ 56% లో ఎక్కువ షేర్స్ వచ్చి అంటే 30% షేర్స్ వచ్చి ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాకి సంబంధించిందే. ఇలా రిజర్వేషన్స్ ని ప్రొవైడ్ చేసిన జస్ట్ 4 years తర్వాత అంటే 1975 ఆగస్టు 15న సేమ్ బంగ్లాదేశీ ఆర్మీలో కొంతమంది ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి షేక్ ముజబిర్ రెహమాన్ ఇంట్లోకి వచ్చి అతన్ని చంపేశారు. తననే కాదు, అప్పుడు తనతో పాటు ఉన్న తన వైఫ్ ని, తనతో పాటు ఉన్న 3 కొడుకుల్ని, ఇంకా చాలా మందిని చంపేశారు. అండ్ ఈ ఫ్యామిలీ నుండి అసాసినేషన్ లో మిగిలింది ఇద్దరే. వారిలో ఒకరే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా అండ్ తన సిస్టర్ అయిన షేక్ రెహానా. తర్వాత కంట్రీలో కొన్ని చిన్న చిన్న పార్టీస్ స్టార్ట్ అయ్యాయి. ఇలా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత షేక్ హసీనా బంగ్లాదేశ్ కి తిరిగి వచ్చి అవామీ పార్టీని ముందుకు నడిపించింది. అండ్ తన ఫాదర్ అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంట్రడ్యూస్ చేసిన కోటా సిస్టమ్ లో 1997 లో అడిషనల్ గా ఇంకొక పాయింట్ ని యాడ్ చేసింది. అదేంటంటే ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్స్ కి మాత్రమే కాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ పిల్లలకి కూడా సేమ్ అదే కోటా అప్లై అవ్వాలని చెప్పింది. అండ్ 12 years తర్వాత అంటే 2009 లో మళ్ళీ తను సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యింది. అండ్ పవర్ లో ఉంది కాబట్టి 2010 లో ఈ కోటా సిస్టమ్ లోకి ఇంకొక పాయింట్ ని యాడ్ చేసింది. అదేంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ పిల్లలకి మాత్రమే కాకుండా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ కి కూడా ఈ కోటా సిస్టమ్ అప్లై అయ్యేలా చేసింది. అంటే 56% గవర్నమెంట్ జాబ్స్ అండ్ 44% మాత్రమే మెరిట్స్ బేస్డ్ అప్లై అవుతుంది. దీంతో బంగ్లాదేశ్ మొత్తంలో 2010 నుంచి 2018 వరకు చాలా మంది స్టూడెంట్స్ చాలా గొడవలు చేశారు. అండ్ కంట్రీ మొత్తంలో ఫ్రీడమ్ ఫైటర్స్ 0.13% పాపులేషన్ మాత్రమే. అంటే ఈ 0.13% పాపులేషన్ కి 30% గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి వస్తాయి. కానీ షేక్ హసీనా దీన్ని అస్సలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ కోటా సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళ ఫాదరే కాబట్టి. సో షేక్ హసీనా ఈ కోటా సిస్టమ్ గురించి ఏం పట్టించుకోకపోవడంతో స్టూడెంట్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇలా గొడవలు అవడంతో షేక్ హసీనా కోటా సిస్టమ్ లో ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇచ్చిన 30% మొత్తం తీసేసింది. సో అప్పుడు దీంతో ఫైనలీ స్టూడెంట్సే గెలిచారు. అండ్ ఆ మూమెంట్ లో అందరూ కూడా ఇలానే అనుకున్నారు. కానీ 2021లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్ తరపు నుండి ఒక 7 మెంబర్స్ స్టూడెంట్స్ ఈ కోటా సిస్టమ్ ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అండ్ June 5th, 2024 అంటే లాస్ట్ మంత్ లో పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్స్ వ్యాలిడ్ అని హైకోర్టు డిసైడ్ చేసింది. గవర్నమెంట్ సర్క్యులర్ ఇల్లీగల్ అని డిసైడ్ చేసి కోటా సిస్టమ్ ని మళ్ళీ ప్రవేశపెట్టారు. సో దీంతో జూన్ లో అందరూ దేశవ్యాప్తంగా మళ్ళీ ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఈ కోటా సిస్టమ్ అనేది రాజ్యాంగానికి విరుద్ధమని ప్రొటెస్టులు చేస్తున్న స్టూడెంట్స్ చెప్తున్నారు. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ కి జాబ్స్ లో రిజర్వేషన్ కల్పిస్తామని అసలు రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదని చెప్తున్నారు. యాక్చువల్లీ ఫ్రీడమ్ ఫైటర్స్ కి రిజర్వేషన్ ఇవ్వడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు దేశ స్వతంత్రం కోసం పోరాడారు. అలా అని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఫ్రీడమ్ ఫైటర్సే కదా అని ఆ రిజర్వేషన్స్ ని వాళ్ళ పిల్లలకు ఇంకా గ్రాండ్ చిల్డ్రన్స్ కి ఎక్స్టెండ్ చేయడంలో అసలు ఏమైనా అర్థం ఉందా? అండ్ ఇంకా ఈ రిజర్వేషన్స్ లో కరప్షన్ కూడా జరుగుతుందని కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. దీంతో కంట్రీలోని మొత్తం వాతావరణం మారిపోయింది. దీంతో అపోజిషన్ పార్టీ మెంబర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ July 21 కంటే ముందే ఆల్మోస్ట్ 180 స్టూడెంట్స్ వరకు చనిపోయారు. దీంతో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన డెసిషన్ ని కొట్టిపడేసి ఈ కోటాలో చేంజెస్ చేస్తూ ఇకపైన 93% ఆఫ్ ద జాబ్స్ మెరిట్ బేసిస్ మీద ఉంటాయని చెప్పింది. అండ్ 7% ఆఫ్ ద జాబ్స్ మాత్రమే కోటాకి ఇస్తామని చెప్పి ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చారు. కానీ స్టూడెంట్స్ కి షేక్ హసీనా మీద ఇంకా కోపం తగ్గలేదు. అండ్ స్టూడెంట్స్ అందరూ కలిసి తను రిజైన్ చేయాలని ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ రోజు రోజుకి ఈ ప్రొటెస్ట్ స్ట్రాంగ్ గానే అవుతుంది, కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఎందుకంటే ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఒక స్టూడెంట్సే కాదు, అపోజిషన్ పార్టీస్, జనరల్ పబ్లిక్ లో కలిసిపోయిన కొన్ని స్టేట్ బాడీస్ అండ్ దీంట్లో ఎన్నో ఇంటర్నేషనల్ థింగ్స్ కూడా రిలేట్ అయ్యి ఉన్నాయి. అండ్ August 4th వరకు దాదాపు ఆల్మోస్ట్ 400 కంటే ఎక్కువ మంది పీపుల్ చనిపోయారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రిలీజన్ పేరు మీద బంగ్లాదేశ్ పీపుల్ హిందువుల మీద టార్గెట్ చేశారు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి లేడీస్ ని క్రిటిసైజ్ చేశారు. ఇంకా కొంతమంది హిందూ అమ్మాయిల్ని పబ్లిక్ లో ఇష్టం వచ్చినట్లు కట్టేశారు. 6 ఇస్కాన్ టెంపుల్స్ ని కాల్ చేశారు. టెంపుల్స్ ని ఎలాగో పడగొట్టేస్తారని చెప్పి దేవుడి విగ్రహాన్ని అయినా కాపాడుకుందామని చెప్పి ఒక పూజారి ఆ దేవుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్న హిందువులందరినీ వెతికి మరీ కొట్టడం స్టార్ట్ చేశారు. చివరికి కొంతమంది అమ్మాయిల్ని రేప్ చేసి కూడా చంపేశారు. హిందూస్ కాబట్టి ఫ్యామిలీస్ లో ఉన్న అందరినీ అంటే చిన్న చిన్న పిల్లల్ని అని కూడా చూడకుండా ఉరేసి మరీ అందరినీ చంపేశారు. అండ్ ఇవన్నీ చేసింది అక్కడ ఉన్న మగవారు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా. అండ్ ఈ ప్రొటెస్ట్లని ఆపడానికి 7,000 మంది కంటే పైగా మిలిటరీ ట్రూప్స్ ని పిలిచారు. అండ్ పోలీసులు టియర్ గ్యాస్ అండ్ రబ్బర్ బుల్లెట్స్ అండ్ సౌండ్ గ్రెనేడ్స్ ని యూజ్ చేశారు. ఇంకా ప్రొటెస్ట్ల పైన బెదిరింపులు అండ్ వైలెన్స్ చేయడం మానుకోవాలని ద యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య కూడా ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా కొన్ని ఇర్రెస్పాన్సిబుల్ రిమార్క్స్ చేశారు.
అంటే ప్రొటెస్టర్లు ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఎందుకు అంతలా హేట్ చేస్తున్నారని ఆమె అడిగింది. ఇంకా ఫ్రీడమ్ ఫైటర్ గ్రాండ్ చిల్డ్రన్స్ కి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఈ బెనిఫిట్స్ రజాకార్స్ యొక్క గ్రాండ్ చిల్డ్రన్స్ కి ఇస్తారా అని అడిగింది. రజాకార్స్ అంటే నమ్మక ద్రోహి లేదా దేశద్రోహి అని అర్థం. అంటే ప్రజలు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా విమర్శించేలా మాట్లాడితే అది వాళ్ళకి నచ్చకపోతే వారిని ఒక ద్రోహి అని అనేస్తారా? యాక్చువల్లీ ఒక అమెరికన్ ఆథర్ అండ్ యాక్టివిస్ట్ అయిన ఎడ్వర్డ్ అబే ఏం చెప్పాడంటే, ఏ ప్యాట్రియట్ మస్ట్ బి రెడీ టు డిఫెండ్ హిస్ కంట్రీ అగైనెస్ట్ హిస్ గవర్నమెంట్. అంటే ఒక నిజమైన దేశభక్తుడు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరే తన దేశాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు. అండ్ డెమోక్రసీ అంటే ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకి ఓటు వేయడం మాత్రమే కాదు. డెమోక్రసీ అంటే ఒక డైనమిక్ సిస్టమ్. ఇక్కడ ప్రజలకు పాలిటిక్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రజలు గవర్నమెంట్ ని జవాబుదారీగా ఉంచడం కంటిన్యూ చేయాలి. అండ్ గవర్నమెంట్ సరైన పని చేస్తుందో లేదో కూడా మానిటర్ చేస్తూ ఉండాలి. ఒకవేళ అవసరమైతే గవర్నమెంట్ ని వ్యతిరేకించగలగాలి. అండ్ బయట ప్రొటెస్ట్ చేస్తున్న పీపుల్ పిఎం ఇంట్లోకి చొరబడి ఆమె బట్టలు, ఆమె వంటింట్లో సామాన్లు, డస్ట్ బిన్ ఇలా ఆమె ఇంట్లో ఉన్న చాలా వస్తువులు తీసుకుని వచ్చి ఏదో సాధించినట్లుగా ఫీల్ అవుతూ వీడియోస్ తీస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు. అయితే ఈ ప్రొటెస్ట్లని కంట్రోల్ చేయడానికి షేక్ హసీనా ఫోర్సెస్ ని యూజ్ చేయండి అని కూడా చెప్పింది. కానీ దానికి ఆర్మీ ఆఫీసర్ ఒప్పుకోలేదు. ఆల్రెడీ మిలిటరీ వల్ల 100 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారని చెప్పి బంగ్లాదేశ్ మిలిటరీ కూడా చేతులెత్తేసింది. సో దాంతో షేక్ హసీనాకి 45 మినిట్స్ టైం ఇచ్చి తన పిఎం పోస్ట్ కి రిజైన్ చేసి ఇమ్మీడియట్ గా వెళ్లిపోమని చెప్పారు. అలా చెప్పి ఒక చాపర్ ని కూడా అరేంజ్ చేశారు. అలా ఆమె బంగ్లాదేశ్ నుండి ఇండియాకి వచ్చింది. అండ్ ఇండియాలో తనది ఒక టెంపరరీ స్టే మాత్రమే. యాక్చువల్లీ దీని మీద నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, అంటే నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్స్ కి అగెనిస్ట్ గా జరుగుతున్న ప్రొటెస్ట్లు జస్ట్ సిమ్టమ్స్. అండ్ రియల్ డిసీజ్ వచ్చి అన్ఎంప్లాయ్మెంట్. లైక్ ఇండియాలో ఉన్నట్లుగానే బంగ్లాదేశ్ లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ప్రాబ్లం గా మారింది. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించాలంటే రిజర్వేషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడం ఫస్ట్ స్టెప్. అండ్ ఒకవేళ వాళ్ళు లాంగ్ టర్మ్ లో సొల్యూషన్ కావాలనుకుంటే గవర్నమెంట్ మాత్రం జాబ్ క్రియేషన్ మీద ఫోకస్ చేయాలి. సో గైస్, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. ఇదంతా సరే, హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ ఇన్ ఇండియా? ఈ ఇంపాక్ట్ మన ఇండియా మీద ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మొదటి ఇంపాక్ట్ మన ఇండియాలోకి వచ్చే రిఫ్యూజర్స్ ఎక్కువ అవుతారు. రిపోర్ట్స్ ప్రకారం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి అండ్ దాని సపోర్టర్స్ అయిన జమాత్ ఇస్లామిక్ పవర్ లోకి వస్తే బంగ్లాదేశ్ నుంచి కొన్ని కోట్ల మంది హిందూస్ అండ్ మిగతా మైనారిటీస్ మన వెస్ట్ బెంగాల్ లో రెస్క్యూజర్స్ గా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇది ప్రాబ్లం అని కూడా చెప్పలేం. ఎందుకంటే కోట్లలో రోహింగ్యాస్ వచ్చినప్పుడు లేని ప్రాబ్లం హిందూ రెస్క్యూజర్స్ వచ్చినప్పుడు, అండ్ అది కూడా అట్రాక్షన్ కి గురైన వాళ్ళు వస్తే తప్పేముంది చెప్పండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చి డిప్లొమాటిక్ టైర్స్. అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న కంట్రీస్ లో ఒక బంగ్లాదేశ్ లోనే ఒక మంచి డిప్లొమాటిక్ టైర్స్ ఉన్నాయి. దానికి రీజన్ షేక్ హసీనా గారే. సో అలాంటిది ఆమె కంట్రీ బదిలీ వెళ్ళవలసి వచ్చింది. అంటే ఇంకా డిప్లొమాటిక్ టైర్స్ గురించి ఆలోచించడం కూడా వేస్టే. ఎందుకంటే ఇండియా మూవ్మెంట్ ని బంగ్లాదేశ్ లో స్టార్ట్ చేసి పెంచి పోషిస్తున్నది బిఎన్పి పార్టీ. వాళ్ళు పవర్ లోకి రావడానికి ఎంతకైనా తెగించే పార్టీ అది. సో మాల్దీవ్స్ లాగా వాళ్ళు కూడా యాంటీ ఇండియా మూవ్మెంట్ ని పెంచి పోషించవచ్చు. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చి డిఫెన్స్ టైర్స్ అండ్ సెక్యూరిటీ. ఇక్కడ బేసిక్ గా ఇప్పటిదాకా బంగ్లాదేశ్ ఇండియాకి మంచిగా ఉండడంతో మనం మన డిఫెన్స్ టెక్నాలజీని బంగ్లాదేశ్ తో షేర్ కూడా చేసుకున్నాం. రీసెంట్ గా బంగ్లాదేశ్ మన ఇండియాకి 800 టన్ అడ్వాన్స్డ్ ఓషన్ గోయింగ్ టగ్ ని బిల్డ్ చేయడానికి డీల్ ఇచ్చింది. అండ్ అలాగే ఇండియన్ ఆఫ్ షోర్ ప్యాట్రల్ వెజల్స్ ని కొనడానికి అండ్ రష్యన్ ఆరిజన్ MiG-29 అండ్ Mi-17 హెలికాప్టర్ స్పేర్ పార్ట్స్ ని ఇండియా నుండి కొనడానికి డీల్స్ కూడా చేసుకుంది. సో ఇప్పుడు గనక అవి మనం కంప్లీట్ చేసి ఇచ్చామనుకోండి, మనం తవ్విన గోతిలో మనమే పడినట్లు అవుతుంది. అండ్ అలాగే బంగ్లాదేశ్ తో దాదాపు 4096 కిలోమీటర్ లాంగ్ బార్డర్ ని మనం షేర్ చేసుకుంటున్నాం. హసీనా గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటున్నప్పుడు ఆవిడ మన ఇండియా సెక్యూరిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేది. అందుకే బంగ్లాదేశ్ అండ్ ఇండియాలోని నార్త్ స్టేట్స్ యొక్క బార్డర్ కూడా కొంచెం పీస్ఫుల్ గా ఉండేవి. ఆమె తన కంట్రీలో ఇంటెలిజెన్స్ గ్రూప్స్ ని కూడా అడగనీయకుండా చేసింది. అందుకే ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్స్ లో ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ లేదా అటు నుంచి ఇటు నుంచి గొడవలు లాంటివి ఏం జరగలేదు. కానీ ఇప్పుడు ఒక బ్యాన్ అయిన ఉగ్రవాద సంస్థ పవర్ లోకి రాబోతుంది. అండ్ ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అండ్ నెక్స్ట్ 4 to 5 years లో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య టైర్స్ కూడా చాలా దారుణంగా పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్ గా బంగ్లాదేశ్ లో ప్రెజెంట్ మిలిటరీ రూలింగ్ నడుస్తుంది. బట్ ఫ్యూచర్ లో బిఎన్పి పార్టీ ఈజీగా మెజారిటీతో గెలుస్తుంది. అండ్ ఇండియా కూడా రెస్క్యూజర్స్ కి అండ్ బంగ్లాదేశ్ తో గొడవలు పడడానికి రెడీగా ఉండాలి. ముఖ్యంగా బార్డర్స్ దగ్గర సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలి. సో ఫైనల్ గా ఇది గైస్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.